తొలి పలుకులు. ఈ పుస్తకం ద్వారా నేను చెప్పదలుచుకున్న దానిని అత్యుత్తమంగా తెలియచేయాలి అంటే, ఆరోగ్యం, అనారోగ్యం అనే అభిప్రాయాలను నేను ఏ మౌలిక సత్యాలపై ఆధారపడి నిర్వచించాను అన్న విషయంపై అవగాహన కల్పించడం ముఖ్యం. సృష్టి ఆరంభంలో మనకు తెలిసిన ఈ ప్రపంచం సృష్టించబడడానికి పూర్వం ఇక్కడ అనూహ్యమైన, అపారమైన, అవధులు లేని దివ్య చైతన్యం మాత్రమే ఉండేది. అది ఆనందం, సృజనాత్మకత, అవ్యాజమైన ప్రేమలను అంతర్లీనంగా కలిగి ఉండడంతో పాటు అపరిమిత సామర్థ్యంతో నిండి ఉంది. ఈ విస్తృతమైన, అవధులు లేని చైతన్య మహాసముద్రం ఆనందానుభూతులతో కూడిన నూతన ప్రపంచాలను సృష్టించింది. ఈ దివ్య మూలపు లక్షణాలు అన్నింటినీ కలిగి ఉండి నూతన ప్రపంచాలను, తలాలను, పరధులను, పరిధులను ఏకకాలంలో సృష్టించి అన్వేషించడం కోసం దివ్య చైతన్య అంశాలు ఆత్మలుగా వ్యక్తీకరింపబడ్డాయి. తమ తమ ఆసక్తుల మీద ఆధారపడి ఆత్మ సమూహాలు ఏర్పడ్డాయి. సృజనాత్మకంగా సృష్టించాలి, అనుభూతి చెందాలి అనే అనురక్తితో ప్రేరేపించబడిన ఈ ఆత్మ సమూహాలు నూతన ప్రపంచాలను సృజించి వాటిలో నివాసం ఉండటానికే తమ అంశాలను పంపించాయి. ప్రతి తలము, ఉనికిలోకి వచ్చిన ప్రతి వాస్తవము తన లోపల తనకు మాత్రమే చెందిన ప్రత్యేకమైన నిర్వహణ విధానాన్ని రూపొందించుకుంది. ప్రతి అమరికలోనూ దాని ప్రత్యేకమైన పరిస్థితులను ఆస్వాదిస్తూ, ఆకలింపు చేసుకుంటూ, అంతిమంగా ఆ ఎంపిక చేసుకున్న తలం యొక్క పరిస్థితులపై ఆధిపత్యం పొందాలి అనే లక్ష్యంతో రూపుదిద్దుకొని కొనసాగుతున్న సహకార ప్రణాళిక మనం దీనిని భావించవచ్చు. మన గృహంలాగా కనిపించే ఈ భూతలం కూడా అలాంటి ప్రణాళికల్లో ఒకటి. మనతో సహా మన చుట్టూ ఉండే ప్రతిదీ అదే మూల చైతన్యం నుండి అదే పరమ లక్ష్యంతో అనుభూతి ద్వారా ఆస్వాదిస్తూ, ఆకలింపు చేసుకుంటూ అంతిమంగా ఆధిపత్య స్థాయిని పొందటానికి మాత్రమే అస్తిత్వం సంతరించుకుంది. అన్ని ఇతర తలాల లాగానే ఈ భూమి మీద కూడా ఇంతకుముందే అంగీకరించిన నియమాలు, దానిలో పాలుపంచుకునే ఆత్మలన్నీ అనుసరించవలసిన విధానము కలిగి ఉంది. భౌతిక శరీరంలో ఉంటూనే మన దివ్య ప్రకృతితో అనుసంధానించబడే సామర్థ్యం పొందటమే ఈ తలంలో ఆధిపత్యం పొందటం లేదా అధినేతగా మారడమని చెప్పుకోవచ్చు. ఇదే మనందరి మూలము, చరిత్ర. ఇది మీ నా మూలం మరి చరిత్ర. ఇక ఈ భూగ్రహ పరిణామం అనే సుదీర్ఘ ప్రక్రియ ఊపందుకుంది. దీనికి అనుగుణంగానే మనం మానవ జాతి యొక్క పరిణామ క్రమంలోకి వచ్చాము. సృష్టికర్తగా తన స్మృతులు ఏవీ మిగుల్చుకోకుండా భౌతిక పరిసరాలకు అలవాటు పడే ప్రక్రియ అనేది నిస్సందేహంగా సవాలుతో కూడిన విషయమే. ఆధ్యాత్మిక తలంలోని మన స్వగృహం నుంచి పదే పదే యాత్రలు చేస్తూ ఈ రంగస్థలానికి వచ్చి కొన్నింటిలో నేర్చుకుంటూ, కొన్నింటిలో ఆడుతూ, కొన్నింటిలో ఓడుతూ, కొన్నింటిలో ఎదుగుతూ, అంతిమంగా నేడు మనల్ని మనం కనుగొంటున్న ఈ ప్రత్యేక గమ్యానికి చేరుకున్నాం. ఈ కథలో మీ ఏకాగ్రతను కోరుకునే ప్రత్యేక అంశం మన ఆత్మసత్యం యొక్క గుర్తింపు. ఈ దివ్య యాత్రలో మనవంతు పాత్ర పోషించడానికి మానవ రూపంలో వచ్చిన ఆధ్యాత్మిక చైతన్యాలమే మనం. మానవుడు అంటే పదార్థంగా సాంద్రీకరించబడిన ఆత్మలోని ఓ అంశం మాత్రమే. ఈ సాంద్రీకరణ ప్రక్రియలో త్రిమూర్తత్వపు సారమైన శరీరం, మనస్సు, చైతన్యం అస్తిత్వాన్ని పొందాయి. ఆత్మ యొక్క అంశమైన చైతన్యం మానవునిగా జన్మ తీసుకుంటే మనస్సు శరీరానికి, ఆత్మకు మధ్య ఉంటూ మార్గనిర్దేశం చేస్తుంది. ఇది మన నిజస్థితి.
తన యథార్థ స్థితితో సమత్వంలో ఉన్నవాడే ఆరోగ్యవంతుడైన మానవుడు. మానవుడి నిజస్థితి యొక్క స్వభావాన్ని చైతన్యపూరితమైన ఎరుకలోకి తెచ్చే విధానమే స్వస్థత చేకూర్చటం. సంగ్రహంగా, సృష్టి ఆరంభంలో మనకు తెలిసిన ఈ ప్రపంచం సృష్టించబడడానికి పూర్వం ఇక్కడ అనూహ్యమైన విస్తృతి కలిగిన అవధులు లేని దివ్య చైతన్యం మాత్రమే ఉండేది. ఆ దివ్య మూలపు లక్షణాలు అన్నింటినీ కలిగి ఉండి నూతన ప్రపంచాలను, తలాలను, పరిధులను ఏకకాలంలో సృష్టించి అన్వేషించటం కోసం దివ్య చైతన్య అంశాలు ఆత్మలుగా వ్యక్తీకరింపబడ్డాయి. ప్రతి తలము ఉనికిలో వచ్చిన ప్రతి వాస్తవము తన లోపల తనకు మాత్రమే చెందిన ప్రత్యేకమైన నిర్వహణ విధానాన్ని రూపొందించుకుంది. మన గృహంలా కనిపించే ఈ భూతలం కూడా అలాంటి ప్రణాళికల్లో ఒకటి.